హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఎనదర్ వ్లాగ్ పల్లవి తెలుగు వ్లాగ్స్ ఇన్ కెనడా. కెనడాలో ఉండే వాళ్ళకైతే ఇది చాలా యూస్ఫుల్ వ్లాగ్ అండి. ఇందులో ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మీతో అయితే షేర్ చేస్తాను, ఎస్పెషల్లీ కిడ్స్ యాక్టివిటీస్. ఎవరైనా కొత్తగా చూసిన వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మై యూట్యూబ్ ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ఆల్ అనే బటన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. నేను ఎప్పుడు ఏ వ్లాగ్స్ అప్లోడ్ చేసినా, షార్ట్స్ అప్లోడ్ చేసినా మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. నాకు చాలామంది అయితే మాకు నోటిఫికేషన్ రావట్లేదు నువ్వు అప్లోడ్ చేస్తుంటే అని అంటున్నారు. ఒక్కసారి మీరు ఆల్ అనే ఐకాన్ సెలెక్ట్ చేసుకున్నారా లేదా అనేది అయితే చెక్ చేసుకోండి. మీరు సెలెక్ట్ చేసుకుంటే కంపల్సరీ నేను అప్లోడ్ చేసినప్పుడు వ్లాగ్స్ నోటిఫికేషన్ అయితే మీకు వస్తుంది. ఇది మేమైతే రోనాకి వెళ్ళామండి. ఆ రోజు మా బాబుకి క్లాస్ అయిపోయిన తర్వాత మాకు కొన్ని ఐటమ్స్ కావాలి అని చెప్పేసి రోనాకి అయితే వెళ్తే అక్కడ కిడ్స్ వర్క్షాప్ జరుగుతుందండి. బయట కూడా బోర్డు పెట్టి ఉంచారు. ఇదైతే కంప్లీట్గా ఫ్రీ వర్క్షాప్ అండి. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అన్నట్టు. మనం ఏం అమౌంట్ అయితే పే చేయాల్సిన పని లేదు, ఫ్రీగానే చేయిస్తారు కిడ్స్కి. మేము వెళ్ళడమే కొంచెం లేట్గా వెళ్ళాము. ఆ రోజు 2కి క్లోజ్ అంట. మేము అరౌండ్ ఐ థింక్ 1 o'clock అలా వెళ్ళాము. చాలామంది వచ్చి వెళ్ళిపోయారు అప్పటికే. మాకైతే వెళ్ళగానే ప్లేస్ అవైలబుల్ ఉంది అండ్ అక్కడ ఒక కిట్ అయితే పెట్టుంచారు. దాంట్లో ఏంటంటే ఇట్లా 5 వుడ్ బాక్సెస్ లాగా అయితే పెట్టారండి. అంటే ఒక్కొక్కటి ఇలా ఫిక్స్ చేయాలన్నమాట. దాంతోపాటు ఒక స్క్రూ డ్రైవర్, దాని మీద పెయింట్ చేయడానికి ఒక పెయింట్ కలర్ సెట్, వాటర్ కలర్స్ అనుకుంటా, అవి ఒక 3 బ్రషెస్ ఇలా అన్నీ పెట్టించారు. దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి వాళ్ళు 5 years to 12 years అని చెప్పారండి ఎలిజిబుల్. అండ్ దాంతోపాటు అక్కడ యాప్రాన్ వేసుకున్నాడు కదా మా బాబు, అది కూడా ఇచ్చారు. అది వేసుకొని ఏంటంటే కలర్స్ చేయాలి కదా, అందుకని యాప్రాన్స్ ఇచ్చినట్టున్నారు. కొంచెం మా వాడు చేశాడు అండ్ మిగతాదైతే మా హస్బెండ్ కూడా హెల్ప్ చేశారు. ఇక్కడ ఇప్పుడు చూపించింది అయితే రోనాలో సేమ్ ఇలానే మా బాబు ఇంతకుముందు హోమ్ డిపోలో కూడా చేశాడండి. అది కూడా ఫ్రీ వర్క్ షాపే. ఇక్కడ వర్క్ షాప్స్ అప్పుడప్పుడు కండక్ట్ చేస్తూ ఉంటారు. ఇలా వెబ్సైట్లోకి వెళ్ళినా కూడా ఆ డీటెయిల్స్ అయితే మనకు ఉంటాయండి. ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉండి చేయాలి అనుకున్న వాళ్ళు ఉంటే మాత్రం ఒక్కసారి వెళ్ళి వెబ్సైట్ అయితే చెక్ చేసుకోండి. మనకి ఏదైనా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఉంటే మనకి యూజ్ అవుతుంది కదా. స్టార్టింగ్ అయితే మా హస్బెండ్ కొంచెం హెల్ప్ చేశారు, ఎక్కడెక్కడ ఏం చేయాలి అని చెప్పారు. ఇంకా అక్కడ కూడా మనకి అసిస్టెన్స్ అయితే ఉంటుందండి. ఇప్పుడు ఒక్కళ్ళే కాకుండా 3-4 కిడ్స్ని కూడా తీసుకొస్తారు కదా కొంతమంది, వాళ్ళు వచ్చి హెల్ప్ చేస్తున్నారు. నువ్వు ఎలా చేయాలి అంటే ఇనీషియల్గా అయితే చెప్తున్నారు. ఇంకా వాళ్ళకి ఏమైనా ఎక్స్ట్రా హెల్ప్ కావాల్సిన వాళ్ళు చేస్తున్నారు. అక్కడ ఒక 2-3 persons అయితే ఉన్నారు అబ్జర్వ్ చేస్తూ. ఏదన్నా కావాలి అన్నా తీసుకురావడము, మార్కర్స్ అవి తెచ్చివ్వడము. ఇంకా ఇక్కడ జ్యూసెస్ అవి కూడా ఇచ్చారు కిడ్స్కి. మా వాడైతే స్టార్ట్ చేసి మా హస్బెండ్ ఇనీషియల్గా హెల్ప్ చేసిన తర్వాత వాడు నేనే చేస్తాను స్క్రూ డ్రైవర్తో అని చెప్పేసి చేస్తున్నాడు. కానీ ఇది చాలా మంచిగా అనిపించిందండి. అంటే వాళ్ళకి ఆ యాక్టివిటీ అనేది, ఇలా స్క్రూ డ్రైవర్ ఎలా యూస్ చేయాలి, ఏంటి, ఏమేం చేయొచ్చు అనేది కొంచెం ఐడియా వస్తుంది కదా వాళ్ళ ఏజ్కి. బాగా అనిపించింది. ఇదంతా ఇట్లా 4 sides పెట్టిన తర్వాత దానికి పెయింట్స్ చేయాలన్నమాట. పిల్లలందరూ ఆల్రెడీ మేము కొంచెం లేట్గా వెళ్ళాం కదా, చాలామందివి ఆల్మోస్ట్ అయిపోయాయి. ఇంకా వచ్చేవాళ్ళు కూడా వస్తున్నారు. మేము అరౌండ్ ఇప్పుడు 1:15 ఆ టైం అయింది. 2 o'clock అయితే క్లోజ్ అంట. మనము ఎవరైనా కొత్తగా వస్తే వాళ్ళు ఇంకా ఇట్లా మెటీరియల్ అంతా ఉంటుంది కదా, అవైతే తెచ్చిస్తున్నారు. మా వాడు ఆ పెయింట్స్ చూసి అయితే చాలా ఎగ్జైట్ అయ్యాడండి. పిల్లలకి పెయింట్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది కదా. ఈ చిన్న ప్యాకెట్లో అయితే సెట్ ఆఫ్ 5 screws అయితే ఇచ్చారండి వాళ్ళు. ఇంకా అక్కడ వుడ్ ఉంది కదా, దాన్ని అయితే మంచిగా ఇట్లా బాక్స్ లాగా ఫిట్ చేయాలి. ఇంకా వీళ్ళైతే స్టార్ట్ చేసేసారు ఎలా ఫిక్స్ చేయాలి ఏంటి అని చెప్పేసి. మా వాడు ఏంటంటే ఈ వుడ్ ఇవన్నీ చాలా ఇంట్రెస్ట్ వాడికి. ఈ ఫిక్స్ చేయడము, టూల్ కిట్స్ ఉంటాయి కదా, స్క్రూ డ్రైవర్స్, ఇవి వాడికైతే చాలా ఇంట్రెస్ట్ ఉంది. ఇంకా నేను పెడతాను, నేనే ట్రై చేస్తాను ఫస్ట్ అని అన్నాడు. మధ్యలో మా హస్బెండ్ అయితే హెల్ప్ చేస్తున్నారు. బట్ ఎక్కువ వాడు చేయడానికైతే ట్రై చేశాడు. చాలా బాగా అనిపించింది. అంటే వాళ్ళ ఏజ్కి వాళ్ళు ట్రై చేయడము, అలా ఫిక్స్ చేయడము అంటే బాగా అనిపిస్తుంది కదా ఆబ్వియస్గా. ఇక్కడ సమ్మర్ వచ్చిందంటే పిల్లలకి ఏదో ఒక యాక్టివిటీస్ ఉంటాయండి. ఈ వర్క్ షాప్స్ మనకి వింటర్లో కూడా ఉంటాయి. లాస్ట్ టైం అయితే వింటర్లో వెళ్ళొచ్చాడు. ఇంకా సమ్మర్ అయితే మనకి ఎక్కువ వర్క్ షాప్స్ కానీ ఇలా అయితే కండక్ట్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే కెనడాలో షార్ట్ సమ్మరే అండి, వింటరే ఎక్కువ ఉంటుంది. సమ్మర్లో వీలైనంత వరకు బయటికి తిరగడానికి పాసిబిలిటీస్ ఏముంటాయో అవన్నీ ఎక్స్ప్లోర్ చేస్తారు. ఇక్కడ బయటకు తిరగడానికి కూడా ఇష్టపడతారు, ఎందుకంటే షార్ట్ సమ్మర్ కదా. నేను ఇంకా సమ్మర్లో కూడా ఈసారి అయితే మరిన్ని యాక్టివిటీస్ అయితే పోస్ట్ చేస్తాను. అందరికీ ఎవరికైనా యూజ్ అవుతుంది అని అనుకుంటున్నాను ఈ వీడియోస్ అన్నీ. మీరు కూడా ఒకవేళ కెనడాలో ఉండి కిడ్స్ ఉన్నారు అంటే మాత్రం ఒక్కసారి వెబ్సైట్స్ అయితే చెక్ చేసుకొని
ఇలా వర్క్షాప్స్ ఏమైనా ఉండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం కంపల్సరీ తీసుకెళ్ళండి కిడ్స్ని. నాకు అర్థమైనంత వరకు అయితే మా బాబు అయితే బాగా ఎంజాయ్ చేశాడండి. అంటే అది చేయడము అదంతా వాడికి చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. అలా ఫిక్స్ చేయడం స్క్రూ డ్రైవర్తో, ఇంకా వాటికి పెయింట్స్ వేయడము అలా నాకైతే పర్సనల్గా చాలా బాగా నచ్చింది. హోప్ఫుల్లీ మీరందరూ కూడా ఎంజాయ్ చేస్తారు అని అనుకుంటున్నాను. ఇలాంటి యాక్టివిటీస్ కిడ్స్ కూడా ఎంజాయ్ చేస్తారు అని అనుకుంటున్నాను. నేను ఆల్రెడీ వ్లాగ్లో మెన్షన్ చేసినట్టయితే ఇది మదర్స్ డేకి ముందండి. సో మదర్స్ డే కదా, సో అందరూ ఏంటంటే కిడ్స్ దీని మీద కూడా కొన్ని మెసేజెస్ ఉన్నాయి ఆల్రెడీ ఈ వుడ్ బాక్స్ మీద. దాంతోపాటు పిల్లలందరూ మంచిగా కలర్స్ వేసుకొని అందులో మామ్ అని, హ్యాపీ మదర్స్ డే అని ఎవరికి వచ్చినట్లయితే వాళ్ళు చక్కగా యూనిక్గా అయితే అంతా ఆ క్రాఫ్ట్ అయితే ఫినిష్ చేశారండి. చాలా బాగా అనిపించింది. ఎందుకంటే అందరూ కూడా చాలా చిన్న పిల్లలు. ఆ ఏజ్లో కూడా వాళ్ళ క్రియేటివిటీ వాళ్ళు యూస్ చేసి చేయడము అనేది నాకైతే చాలా నచ్చింది. మీకు ఎలా అనిపిస్తుంది? మీలో ఎవరైనా కిడ్స్ని ఇలా ఎప్పుడైనా వర్క్షాప్స్కి తీసుకెళ్లారా? తీసుకెళ్ళుంటే ఆ డీటెయిల్స్ కూడా నాకు కామెంట్ సెక్షన్లో అయితే పింక్ చేయండి. అది నాకు యూజ్ అవుతుంది. మన యూట్యూబ్లో షేర్ చేస్తే మిగతా పేరెంట్స్కి కూడా హెల్ప్ అవుతుంది. కిడ్స్కి ఇలాంటి యాక్టివిటీస్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ కదా అండి. ఇక్కడ చూసి చేయడం కానీ ఇలా అంతా చాలా నేర్చుకుంటారు వాళ్ళు కూడా. ఈ వర్క్షాప్స్ కూడా ఇక్కడ ఏంటంటే కెనడాలో మోస్ట్లీ సాటర్డేనే కండక్ట్ చేస్తారండి. ఎందుకంటే వీకెండ్స్ అయితే పేరెంట్స్ ఫ్రీగా ఉంటారు అంటే తీసుకెళ్ళడానికి పికప్ డ్రాప్స్ ఇవన్నీ ఉంటాయి కదా, షాప్స్ దగ్గరికి తీసుకెళ్ళాలి కదా, ఈజీగా ఉంటుంది అని చెప్పేసి వాళ్ళు కూడా సాటర్డే కండక్ట్ చేస్తారు. మోస్ట్లీ అందరూ కూడా పేరెంట్స్ ఫ్రీగా ఉంటారు కాబట్టి బాగుంటుంది కిడ్స్ని తిప్పడానికి కూడా. అది కూడా చాలా యూస్ఫుల్గా అనిపించింది నాకు. చూసారా బాక్స్ అయితే ఇక్కడ రెడీ అయిపోయిందండి. హ్యాపీ మదర్స్ డే అని, మై మామ్ అని ఇలా ఏదో వర్డ్స్ అన్నీ రాసున్నాయి దాని మీద ఇలా మొత్తం అయిపోయిన తర్వాత వీడేంటంటే ఇక్కడ ఒక స్క్రూ మిస్ అయ్యాడు. అది ఫైండ్ చేయడానికి బాక్స్ అంతా రొటేట్ చేసి చూస్తున్నాడు. ఫైనల్గా అయితే ఎక్కడ హోల్ ఉందో అది కనిపించింది. ఇంకా దాన్ని ఫిక్స్ చేసి నేను డ్రాయింగ్ చేస్తా అని చెప్తున్నాడు. ఫస్ట్లో వాళ్ళ నాన్న హెల్ప్ చేస్తే ఓకే అన్నాడు రానప్పుడు. ఇంకా దాని తర్వాత వాడు నేర్చుకోవడం మొదలుపెట్టిన తర్వాత లేదు ఐ కెన్ డూ ఇట్, ఐ డోంట్ వాంట్ హెల్ప్ అని చెప్పేసి వాడే చేయడం అయితే మొదలుపెట్టాడు. కానీ బాగానే చేశాడు. ఫస్ట్లో కొంచెము రాలేదు, బట్ ఒక్కసారి చూసిన తర్వాత బాగానే చేసుకున్నాడు వాడంతటికి వాడు. ఇంకా కిడ్స్ కూడా చూస్తున్నారా, వీళ్ళు ఇక్కడ జ్యూసెస్ కూడా పెట్టారు. ఇంకా అవన్నీ తీసుకొని తాగుతూ వీళ్ళు అటు ఇటు. మా వాడు కూడా మధ్య మధ్యలో రిలాక్స్ అవుతూ ఉన్నాడనమాట. కొంచెం సేపు ఐ నీడ్ సమ్ బ్రేక్ అని అలా చెప్తూ ఆగుతూ చేస్తున్నాడు. ఇంకా అదైతే ఫిక్స్ చేశాడు. ఫిక్స్ చేసిన తర్వాత దాన్ని టర్న్ చేసి వాళ్ళు మార్కర్స్ కూడా ఇచ్చారు. కిడ్స్ ఏంటంటే ఫస్ట్ ఇలా పెయింట్ ఏదైనా చేసుకొని దాని మీద కలర్స్ వేసుకుంటున్నారనమాట. వీడైతే నేను స్టార్ వేసుకుంటాను అని చెప్పి స్టార్ వేసుకున్నాడు. దానికి వాడికి బ్లూ కలర్ నాకు ఫేవరెట్, నేను ఇదంతా బ్లూతో చేస్తానని చెప్పేసి ఎక్కువ బ్లూ కలరే యూజ్ చేశాడు. దీని చుట్టూ అయితే పెయింటింగ్ చేశాడనమాట. చేసి మళ్ళీ అక్కడ స్టార్లో కూడా వేరే కలర్ అయితే ఫిల్ చేశాడు. మాకు ఇదంతా అయితే ఒక 40 to 45 మినిట్స్ అయితే పట్టిందండి. ఐ థింక్ 1:45కి మేము అయిపోయినట్టుంది. 1:15 ఆ టైంకి స్టార్ట్ చేస్తే ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్లో మొత్తం ఫినిష్ అయిపోద్ది. కొంతమంది కిడ్స్ కొంచెం ఫాస్ట్గా చేసే వాళ్ళు అయితే స్పీడ్గానే చేసేసుకుంటున్నారు, ఫాస్ట్గా అయిపోతుంది. చిన్నపిల్లలకైతే కాస్త ఎక్కువ టైం అయితే పడుతుందండి. ఫైనల్గా అయితే దీన్ని బ్లూ పెయింట్ అంతా చేసేసాడు దీని చుట్టూ. నేనైతే అక్కడ వీడియో తీసుకుంటూ ఉన్నాను కదా, ఇంకొక సైడ్ ఏమో ఒక రెడ్ కలర్తో ఒక బాక్స్ లాగా చేసి దాని మీద అయితే సబ్స్క్రైబ్ అని రాశాడు. ఎందుకురా అని అంటే నేను వీడియో తీస్తున్నాను కదా, దానికి అయితే అందరూ సబ్స్క్రైబ్ చేయమని అడుగుతాడంట. హోప్ఫుల్లీ మీరందరూ సబ్స్క్రైబ్ చేస్తారు చూసిన వాళ్ళు అని అయితే నేను అనుకుంటున్నాను. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే కూడా తప్పకుండా నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయడం కూడా అస్సలు మర్చిపోవద్దు. అండ్ నా ఛానల్ని అయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయించి షేర్ అయితే చేసుకోండి. ఇంకా ఇక్కడైతే ఫైనల్గా నేను చెప్పాను కదా, ఒక రెడ్ బాక్స్ డ్రా చేసి దాని మీద సబ్స్క్రైబ్ అని అయితే రాశాడు. ఇదంతా అయిపోయిన తర్వాత ఏంటంటే ఈ మొత్తం వీళ్ళు ప్రిపేర్ చేసిన ఈ వర్క్షాప్ ప్రాజెక్ట్ ఉంటుంది కదా, దాన్ని తీసుకెళ్ళి అక్కడ ఉన్న ఎంప్లాయీస్కి ఇస్తే వాళ్ళైతే ఒక బ్యాడ్జ్ లాగా ఇచ్చారు. అది కూడా పిల్లలకి ఏంటంటే ఎంకరేజ్మెంట్ లాగా వాళ్ళు ఇచ్చారు. నాకైతే ఇది చాలా హ్యాపీగా అనిపించిందండి. కిడ్స్ని ఇలా ఎంగేజ్ చేయడము, ఫ్రీ వర్క్షాప్స్ వీళ్ళు కండక్ట్ చేయడం అనేది కూడా చాలా మంచి కాన్సెప్ట్ లాగా అనిపించింది. మీకు ఎవరికైనా ఇలా నచ్చిందా? ఎవరైనా చేశారా ఆల్రెడీ?
చేసిన వాళ్ళు ఉంటే తప్పకుండా కమెంట్ సెక్షన్లో అయితే పింక్ చేయండి. అండ్ మీకు ఏ వర్క్ షాప్స్ చేయించారో కూడా చెప్పండి. నేను చెప్పాను కదా, వాళ్ళు ఇక్కడ ఎంప్లాయీస్ అయితే అయిపోయిన తర్వాత ఇట్లా బ్యాడ్జెస్లా ఉన్నాయి అవి ఇస్తున్నారు అని చెప్పి, అవి యాక్చువల్గా యాప్రాన్ మీద పెట్టుకోవచ్చు. నువ్వు ఇక్కడ పెట్టుకుంటావంటే మా వాడు లేదు నేను ఇంటికి తీసుకెళ్తా అని అన్నాడు. ఇంకా అది తీసుకొని దాన్ని చూస్తూ ఉన్నాడనమాట బాగుంది అని. అదండి మా వర్క్షాప్ ఇలా అయితే జరిగింది రోనాలో. హోప్ఫుల్లీ మీకు ఈ వీడియో అయితే హెల్ప్ఫుల్ అవుతుంది అని అనుకుంటున్నాను. ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే మాత్రం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫైనల్గా అయితే అవుట్పుట్ ఇలా వచ్చిందండి, బ్యూటిఫుల్గా వచ్చింది కదా. నాకైతే చాలా బాగా నచ్చింది. వాళ్ళ చిన్న చేతులతో మంచిగా క్రియేటివ్గా చేశారు అనిపించింది. హోప్ఫుల్లీ మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చుతుంది. అండ్ ఇది మంచి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కెనడాలో ఉన్న వాళ్ళకి కూడా చాలా బాగా పనిచేస్తుంది అని అనుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం follow my YouTube channel. Thanks for watching.